అందరూ పంచకట్టులో చాలా బాగున్నారు. ఫ్రెండ్, అందరికంటే నువ్వే హైలైట్. చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు. అవునక్కి, నిన్ను చూస్తే ఏంటో తెలియదు గాని మనసంతా తేలికైపోతుంది. ఏదేమైనా మన రవి అదృష్టవంతుడు. ఎందుకంటే నీలాంటి భార్య దొరికినందుకు. అదృష్టం నాది. రవి లాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం. ఇంతకన్నా ఇంకేం కావాలి? వా, చూడు రవి, మావయ్య కూడా ఎంచక్క పంచ కట్టుకున్నారు. నువ్వు కూడా పంచ కట్టుకోవాల్సింది. నాకు అలాంటివి నచ్చవని తెలియదా నీకు? మళ్ళీ ఎందుకు అడుగుతావు? నచ్చవు అంటే ఏంట్రా అర్థం? పండగ అంటే అందరూ సంప్రదాయబద్ధంగా పద్ధతిగా రెడీ అవ్వడం ఏం తప్పు కాదు. అయినా అక్కి ఏది అడిగినా నువ్వు చెయ్యాలి. వదిలేండి మావయ్య, ఇష్టం లేని పని ఎవరితోనూ చేయించకూడదు. సరే సరే అన్నయ్య, నీకు పెళ్లి కల వచ్చేసింది. ఇంతకీ నీ పెళ్లి కూతురు ఎక్కడా? ఏంటి మాయా, నువ్వు శారీ కట్టుకోలేదా? లేదు. ఏ, కట్టుకోవడం రాదా? నేను హెల్ప్ చేసేదాన్ని కదా. అదేం లేదు, నాకు సారీ కంఫర్ట్ గా అనిపించదు, అందుకే కట్టుకోలేదు. చూసావా, కంఫర్ట్ ముఖ్యం అంతే. ఏంట్రా కంఫర్ట్? ఏంటి కంఫర్ట్? సంప్రదాయానికి విలువ ఇవ్వకపోవటం కంఫర్ట్ అనిపించుకోదు. అయినా నువ్వేదో పెద్ద ఫారెన్లో పుట్టి పెరిగినట్టు మాట్లాడతావేంటి? ముందు బిల్డప్లు తగ్గించు. బాబాయ్, పండగ పూట కూడా కోపాలెందుకు? కూల్గా ఉండు. అవును, అందరం సెల్ఫీ తీసుకుందాం. సెల్ఫీయే కదా, తీసుకుందాం. ఇంతకీ మన గౌరీ గారెక్కడా? ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే మాటలు రావట్లేదు గౌరీ గారు. అంత చక్కగా ఉన్నారండి. అయితే నేను దిష్టి తీయించుకోవాల్సిందే. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా కళ్ళు దిష్టి కళ్ళనా? అది కాదు, మీరు నన్ను ఎప్పుడు పొగడరు కదా, అందుకే. అందంగా ఉంటే ఎందుకు పొగడరు? అంటే ఇప్పటి వరకు ఎప్పుడు నేను అందంగా కనిపించలేదా? ఇప్పుడు నేను ఆ మాట పెద్దడా ఏమో అనుకున్నాను కానీ వీళ్ళేంట్రా ఇంత స్ట్రాంగ్ గా లాగుతున్నారు? ఉమెన్ స్ట్రెంత్ అంటే ఇదేనేమో అన్నయ్య. ఏంటి శంకర్ గారు, మిడిల్ డ్రాప్ అవుతారా? నో వే. కావాలంటే మీరే మిడిల్ డ్రాప్ అవ్వండి, పడిపోతే పరువు పోతుంది. రే చిన్నోడా, శ్రావణి చూసావా ఎంత ఫోర్స్ గా లాగుతుందో?
శ్రావణిని పక్కన పెట్టు ఆ సంధ్యను చూడు. తన హైట్ కి తన స్ట్రెంత్ కి అసలు ఏమైనా సంబంధం ఉందా? పట్టు లాగుతుంది. వామ్మో వీళ్ళేంటి ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు? మాయా ఎండకి డిహైడ్రేట్ అవుతావేమో, కొంచెం జాగ్రత్త. నో వే, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. 1-2 సార్లు అయితే పడిపోతా అనుకుంటే వీళ్ళేంటి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు? ఏంటి హస్బెండ్ గారు, మా లేడీస్ పవర్ చూసి షాక్ అయ్యారా? నో నెవర్. యాదగిరి, ఆడవాళ్ళు కూడా అంత గట్టిగా లాగుతున్నారు. సార్ సార్ ఆ అబ్బాయిలు ఓడిపోయేలా ఉన్నారండి. ఆ?